హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకి అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి అని చెప్తున్నారు. కాగ్ రిపోర్ట్ ఏమో బడ్జెట్లో చెప్పిన దానికన్నా ఇంకా అప్పులు కొంచెం తక్కువ చేసి చూపించారు అని చెప్తుంది కాగ్ రిపోర్ట్. లేదు లేదు అలాంటిది ఏం జరగలేదు, మేము సక్రమంగానే చూపించామని చెప్తున్నారు ప్రభుత్వం. అసలు ఇన్ని వేల కోట్ల అప్పులు తెచ్చి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాటిని? సంక్షేమ పథకాల్లో ఏమైనా కొత్తగా తీసుకొచ్చారంటే గతంలోని సంక్షేమ పథకాలే సరిగా కూడా అమలవుతున్న పరిస్థితి ఏపీలో కనపడతలేదు. మరి ఇన్ని వేల కోట్ల తీసుకొస్తున్న అప్పులు నెట్టిపోతున్నాయి. అసలు అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటి, కాగ్ లెక్కలు చెప్తుంది ఏంటి, అసలు వాస్తవం ఏంటి? ఇట్లాంటివన్నీ మనతో మాట్లాడడానికి బండి మల్లి గారు ఉన్నారు. జర్మనీ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ ఆయన. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సాయి గారు. సో చెప్పండి సార్, అంటే ప్రభుత్వం ఏమో ఒక లెక్కలు చెప్తుంది, కాగ్ ఒక లెక్కలు చెప్తుంది, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? వాస్తవ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి మనం కనుక చూసినాం అనుకో, రీసెంట్ గా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు మనం లాస్ట్ 10 years మొత్తం ఫినాన్షియల్ స్టేటస్ కనుక చూసినాం అనుకో, మనం ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ హెల్త్ కనుక మనం చూస్తే కనుక మనకి ఏం అర్థం అవుతుందంటే కనుక దాదాపు 2024 వరకు ప్రీవియస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉండేది. అప్పటి వరకు ఉన్నటువంటి ఫిజికల్ డెఫిషియట్, రెవెన్యూ డెఫిషియట్ మనం గన మాట్లాడుకున్నాం అనుకో క్లియర్ గా, దాదాపు మనకి రెవెన్యూ డెఫిషియట్ వచ్చేసి దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు 2024-25 చంద్రబాబు గవర్నమెంట్ నడుస్తోంది. దాదాపు అప్రాక్సిమేట్ గా 18 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ చూసుకున్నాం అనుకో, మనము 2024-2025 ఫినాన్షియల్ స్టేటస్ కంపారిజన్ విత్ 2023-2024 ఫినాన్షియల్ స్టేటస్ కంపారిజన్ చేస్తే గన రెవెన్యూ డెఫిషియట్ ఆల్మోస్ట్ 55% ఉంది. అంటే మనం ప్రీవియస్ గవర్నమెంట్ లో దాదాపు 60,000 కోట్లు రెవెన్యూ డెఫిషియట్ ఉంటే కనుక అది కాస్త దాదాపు 82,000 కోట్లకు రీచ్ అయింది రెవెన్యూ డెఫిషియట్. అంటే అప్రాక్సిమేట్ గా మనం కనుక చూసినాం అనుకో, దాదాపు అసలు పొంతన లేకోకుండా పెరిగిపోతా ఉంది. అంటే మనం క్లియర్ గా మనకి ఇంకా సాధారణ ప్రజలకు అర్థం కావాలంటే ఏంటంటే, ఇప్పుడు సమాజంలో ఎవరైనా ఒక వ్యక్తి సపోజ్ వాళ్ళ ఆదాయం వచ్చేసి, వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి సపోజ్ 100 రూపాయలు ఉంటే, వాళ్ళు ఎవరైనా 100 రూపాయల లోపలనే ఖర్చు పెట్టుకోవాలనుకుంటారు వాళ్ళ ఖర్చులు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరిస్థితి ఎత్తుందంటే ఇప్పుడు ఎంత అధ్వానంగా తయారైందంటే, దాదాపు వాళ్ళ ఇన్కమ్ 100 రూపాయలు అయితే వాళ్ళు దాదాపు 130 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అది అన్ని స్టేట్ల పరిస్థితి అట్లే ఉంది, కాదనట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా కొద్దిగా ఒక అడుగు ముందుకేసి దాన్ని ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ కి ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపారిజన్ చేస్తే ఈ గవర్నమెంట్ దాదాపు 55% లోటు బడ్జెట్ లకి వెళ్ళిపోయింది. అంటే దాదాపు రెవెన్యూ డెఫిషియట్ అంటే మనకి లోట్ ఎక్కువ ఉంది, రెవెన్యూ లోట్ ఎక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ డెఫిషియట్ అంటే కన్నా ఇంకా ఇంక్లూడింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా కలుపుకొని ఫిజికల్ డెఫిషియట్ అయితే కన్నా ఆల్మోస్ట్ దాదాపు 30% క్యాగర్ తో పెరుగుతా ఉంది చంద్రబాబు గవర్నమెంట్ ఈ 2 years లోనే మనం ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపారిజన్ చేస్తే. తర్వాత కన్నా మనం కన్నా చూసినాం అనుకో, నేను డైరెక్ట్ కాగ్ రిపోర్ట్ పట్టుకొని వచ్చిన, చూస్తాం డిస్కషన్ చేద్దామని చెప్పేసి. ఈ రిపోర్ట్ లో చూస్తాం అంటే క్లియర్ గా తెలుస్తా ఉంది మనకి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామంటే మనము. నేను కొన్ని ఫిగర్స్ ఇస్తాను మీకు, చూడండి. ఫిజికల్ డెఫిషియట్ కొన్ని రేషియోస్ ఉన్నాయి మనకి. ఫిజికల్ డెఫిషియట్ టు ఎక్స్పెండిచర్ అంటే మనకు ఆర్థిక లోటుతో మనం గన మన ఎక్స్పెండిచర్ ఎట్లా ఉందని చూస్తే గన మనకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆన్ అండ్ యావరేజ్ మనం మొత్తం ఫినాన్షియల్ ఇయర్స్ తీసుకుంటే కానీ 5 ఫినాన్షియల్ ఇయర్స్ ఉంటాయి మనకి జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ లో 2019 నుంచి 2024 వరకు. 5 ఫినాన్షియల్ ఇయర్స్ లో ఆన్ అండ్ యావరేజ్ ఈ రేషియో ఏదైతే ఉందో, ఫిజికల్ డెఫిషియట్ టు ఎక్స్పెండిచర్ రేషియో ఏదైతే ఉందో, ఇది 24-25% ఉండదు. అంటే మనకి మన ఎక్స్పెండిచర్ లో 25% మనకు ఫిజికల్ డెఫిషియట్ లో ఉన్నామని మీనింగ్ అనమాట. అదే కన్నా ఈ లాస్ట్ 2 years కన్నా మీరు అబ్జర్వ్ చేశారనుకో, దాదాపు 2024-2025 మనం 2 ఫినాన్షియల్ ఇయర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతున్నాం కరెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ లో. ఈ రేషియో ఎట్లుందంటే ఫిజికల్ డెఫిషియట్ టు ఎక్స్పెండిచర్ రేషియో 36% రీచ్ అయింది. దాదాపు 11% పెరిగింది. దాదాపు అంటే 100 రూపాయలు ఎక్స్పెండిచర్ ఉంటే దాంట్లో 35 రూపాయలు ఎక్స్ట్రా పెడతా ఉన్నారు. అంటే 135 రూపాయలు మీన్స్ ఎక్స్పెండిచర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి రీచ్ అవుతుందంటే ఇంకొక రేషియో చెప్తాను మీకు. ఈ రేషియో చూడండి. ఈ రేషియో ఏంటంటే దాదాపు ఇది ఫిజికల్ డెఫిషియట్ టు జీడిపి రేషియో, జిఎస్డిపి అంటారు, స్టేట్ జీడిపి రేషియో కనుక చూస్తే కనుక
మొత్తం 5 ఇయర్స్, 5 ఫైనాన్షియల్ ఇయర్స్ కన్నా మనం స్టాటిస్టిక్స్ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, ఈవెన్ మనకి కరోనా లాంటి మహమ్మారి ఎదురైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు లోటు బడ్జెట్ లకి వెళ్ళకోకుండా చాలా చాకచక్యంగా గవర్నమెంట్ రన్ చేసినట్టు కనపడుతోంది నాకు ఈ మొత్తం కాగ్ రిపోర్ట్ చూస్తూ ఉంటే. దీంట్లో ఓకే. ఫిజికల్ డెఫిషియట్ టు జీడిపి రేషియో కనుక చూస్తే కనుక మనకి 4% ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. అంటే 4% మాత్రమే లోటు ఉండేది మనకి జీడిపి రేషియో కనుక చూస్తే కనుక. సేమ్ ఈ 2 ఇయర్స్ కనుక మీరు చూసారనుకో సాయి గారు, ఇది కాస్త 5.1% రీచ్ అయింది. 1% పెరిగింది విత్ ఇన్ 2 ఇయర్స్ లో. యూ కెన్ ఇమాజిన్ ఎట్లాంటి పరిస్థితి మధ్య నాకేమనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంధకారం లేకపోయినట్టు అనిపిస్తా ఉంది ఇది చూస్తూ ఉంటే కన్నా, ఈ ఫిగర్స్ అన్ని చూస్తూ ఉంటే కన్నా. ఇది జస్ట్ నేను ఇచ్చేది ఏంటంటే జస్ట్ ఈ ఫిగర్స్ అన్ని మనకి ఫినాన్షియల్ కమిషన్ రిపోర్ట్స్, కాగ్ రిపోర్ట్స్ నుంచి వచ్చినటువంటి నెంబర్స్ ఇవన్నీ. మనమేమి డిఫరెంట్ గా పోర్ట్రేట్ చేయట్లేదు, రియాలిటీ ఇది యాక్చువల్ గా. ఇట్లాంటి ఏంటి అంటే ప్రధానంగా అంటే గతంలో చూసుకుంటే ఇందాక మీరు చెప్పినట్టు అప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కరోనా ఉంది, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు కేంద్రంతో సఖ్యత లేకపోవడం కానీ రకరకాల కారణాలతో అప్పుడు కొంత రెవెన్యూ డెఫిషిట్ ఉందంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మనకేమో మొన్న దావోస్ వెళ్ళినప్పుడు ఇంకా వేరే చోట్ల 1000 కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయని చెప్తున్నారు. పైపెచ్చు అసలు దేశంలో మన జీడిపి దూసుకెళ్ళిపోతుంది, మన రాష్ట్రం ఇంకా ఎక్కువ ఉంది, దేశ జీడిపి కన్నా మనది ముందు వెళ్ళిపోతుందని చెప్తూ ఉన్నారు. కేంద్రంతో మనకి సఖ్యత ఉంది, మనకు కావాల్సిన నిధులు తెచ్చుకుంటున్నాము. ఇవన్నీ చెప్తున్నప్పుడు మరి ఎందుకు ఇంత దాదాపు మీరు చెప్తున్న దాదాపుగా 11% రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు వచ్చిందంటారు? ఇది చూడండి, ఏందనిపిస్తుంది అంటే నాకు ఈయన జస్ట్ ఓన్లీ షో చేస్తా ఉంటాడు తప్పితే ఫిగర్స్ లో కానీ మనం చూసినాం అనుకో, కాగ్ రిపోర్ట్స్ లో కానీ ఫినాన్షియల్ కమిషన్ రిపోర్ట్స్ లో కానీ మనకి ఈవెన్ మన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంత లీడర్స్ వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తే క్వశ్చన్ అవర్ లో ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ లో కూడా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు వాళ్ళు. మీరు కన్నా చూసినారనుకో, ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కన్నా అసలు అన్ఇమాజినబుల్ పరిస్థితిలో ఉంది, అంత దారుణమైన పరిస్థితిలో ఉంది ఫినాన్స్. మీరు చూడండి, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు దాదాపు 3,31,000 కోట్లు అప్పులు చేశారు. ఈ అప్పులు చేసిన దానికి చాలా క్లియర్ గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డిబిటి ట్రాన్స్ఫర్, అంటే ఈ మొత్తం ఏదైతే నవరత్నాలు స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ ద్వారా, తర్వాత అమ్మఒడి అయితేనేమి, తర్వాత వచ్చేసి రైతులకు సంబంధించినటువంటి రైతు నేస్తం అయితేనేమి, ఇట్లా చాలా పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు డిబిటి ద్వారా ప్రజలకి దాదాపు 2.7 లక్షల కోట్లు డైరెక్ట్ డిబిటి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ప్రజలకేం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి డబ్బులు. తర్వాత కన్నా మీరు చూసినారనుకో, ఒక కంపారిజన్ చెప్దాం అనుకుంటున్నాను నేను జస్ట్ ఒక కంపారిజన్ చేసి ఒక స్టాటిస్టిక్స్ చూస్తా ఉంటే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వచ్చేసి 2019 నుంచి 2024 వరకు దాదాపు 3.31 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి కానీ తీసుకొస్తే, చంద్రబాబు గారు 2024 జూన్ లో అధికారంలోకి వచ్చారు. 18 నెలల కాలం కూడా కంప్లీట్ కాలే. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల కాలంలో చేసినటువంటి అప్పుల్ని చంద్రబాబు గారు 18 నెలల కాలంలోనే దాటిపోయినారు. ఇప్పటికే దాదాపు 3.4 లక్షల కోట్ల అప్పులు చేసినారు చంద్రబాబు గారు. ఈ 3.4 లక్షల కోట్ల అప్పులు చేసి ఎక్కడికి పోతా ఉంది ఈ అప్పులు? దాదాపు ఏంటంటే మనకైతే ఎక్కడ కూడా ఈయన ఏమంటున్నాడు, దాదాపు 50,000 కోట్లు క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ కి తీసుకొచ్చా అంటున్నాడు. క్యాపిటల్ సిటీలో దాదాపు ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించట్లేదు. దాదాపు ఈవెన్ అక్కడ ఏదన్నా రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తా ఉన్నారంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్పితే ఏం కనిపించట్లేదు అక్కడ. మీరు ప్రోగ్రెస్ చూడండి, ఏదన్నా పబ్లిక్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయితేనేమి. తర్వాత మనం కన్నా చూసినాం అనుకో, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతోనే అత్యంత అద్భుతమైన సుందరమైన భవనాలు కట్టాడు. మీరు కనుక చూసారనుకో, వైజాగ్ ఋషికొండ దగ్గర 500 కోట్లతోనే దాదాపు 10 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేశాడు. చంద్రబాబు గారు దాదాపు 45,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు ఇప్పటి వరకు, ఓన్లీ క్యాపిటల్ సిటీ పేరు చెప్పి. వరల్డ్ బ్యాంక్స్ దగ్గర, తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర ఎక్కడ కూడా ఏమే కానీ కన్స్ట్రక్షన్ కానీ స్టార్ట్ అయినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఎలాంటి ప్రోగ్రెస్ కూడా కనిపించట్లేదు. అదంతా పక్కన పెట్టేస్తే నేను ఒక నెంబర్ చెప్దాం అనుకుంటున్నాను. చంద్రబాబు గారి యాటిట్యూడ్ ఎలాగుంటదంటే కనుక ఫినాన్షియల్ సైడ్, చంద్రబాబు గారు 2014లో అధికారంలోకి వచ్చారు ఫస్ట్ టైం, ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయిన తర్వాత. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మనకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి.
ఫినాన్షియల్ కమిషన్ సైడ్ నుంచి. ఫినాన్షియల్ ఓకే. కమిషన్ మనకి ఫిజికల్ డెఫిషియట్ రికమెండేషన్స్ ఉంటాయి. ఉమ్. అంటే మనం ఇంతవరకే అప్పులు చేయాలని ఒక రికమెండేషన్ ఉంటుంది. ఆ అప్పుల లిమిట్ దాటి 30,000 కోట్లు ఎక్స్ట్రా తెచ్చాడు చంద్రబాబు గారు. అంటే ఫిజికల్ డెఫిసిట్ మనకు అప్పులు తీసుకోవచ్చు అని చెప్పేసి కొద్దిగా రికమెండేషన్స్ ఉన్నా కానీ కొంత ఎంతవరకు అయితే లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ దాటి 30,000 కోట్లు ఎక్స్ట్రా అప్పులు తీసుకొచ్చాడు చంద్రబాబు గారు. కానీ మనం ఓకే. కన్నా అదే కన్నా చూసామనుకో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ ఎలాగ ఉంటదంటే కన్నా మీకు క్లియర్ గా కనపడుతుంది ఇక్కడ. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చి 2024 వరకు 5 టర్మ్స్ ఫినాన్షియల్ టర్మ్స్ రూల్ చేస్తే కన్నా అక్కడ ఏదైతే ఫినాన్షియల్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ లిమిట్స్ ఏదైతే పెట్టారో దానికంటే కూడా తక్కువ అప్పులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూడండి అంటే ఎంత ఉమ్. ఉమ్. ఎఫిషియెంట్ గా రూల్ చేశాడు అన్నది క్లియర్ గా కనపడతా ఉమ్. ఉంది. ఈవెన్ అట్లాంటి 2 years కరోనా టైం పోయిన తర్వాత కూడా అంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ వరల్డ్ అంతా డిఫికల్ట్ సిచ్యువేషన్ లకి వెళ్ళిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాపర్ గా ఎంత ఎఫిషియెంట్ గా గవర్నమెంట్ రన్ చేశారన్నది మనకి ఈ ఫిగర్స్ చూస్తేనే తెలుస్తా ఉంది. తర్వాత రైట్. ఇంకొక ఉమ్. ఫిగర్ చెప్తాను నేను ఇక్కడ, జస్ట్ వన్ ఫిగర్ ఏంటంటే ఉమ్. చంద్రబాబు గారు 2024లో అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు 18 months అవుతుంది. ఈ 18 months లోనే ఏదైతే ఫినాన్షియల్ కమిషన్ ఒక ఫినాన్షియల్ డెఫిషియట్ లిమిట్ పెడతాదో ఇంతవరకు అప్పులు ఉమ్. తెచ్చుకోవాలంటే దానికంటే విత్ ఇన్ 18 months లోనే చంద్రబాబు గారు ఇప్పటికే 18,000 కోట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. మీరు అర్థం ఓకే. చేసుకోండి ఎట్లాంటి పరిస్థితి ఉమ్. మధ్య ఉందన్నది. ఈయన చెప్తా ఉంటాడు కదా ఇప్పుడు చంద్రబాబు గారు అపోజిషన్ లో అవును. ఉన్నప్పుడు ఈయన ఏం చెప్తాడంటే గన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది, సోమాలియా అవుతుంది అంటాడు అపోజిషన్ లో ఉన్నప్పుడు. ఉమ్. రూలింగ్ ఉమ్. లో ఉమ్. ఉన్నప్పుడు నా విజనరీ చూడండి, నా 40 ఏళ్ల ఉమ్. చరిత్ర చూడండి, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చాలా విజనరీ అని చెప్తా ఉంటాడు. ఇంత ఓకే. అద్భుతంగా ఉన్న ఫినాన్షియల్ స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటాయి. రైట్. అయితే ఇప్పుడు అంటే నిజంగా పరిస్థితులు చూస్తే మనకి మీరు చెప్తున్న లెక్కల ప్రకారం అత్యంత దారుణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్కన రాజధాని నిర్మాణం జరగట్లేదు. వీళ్ళు చెప్పిన సూపర్ 6 పథకాలు కూడా పెద్దగా ఏమీ అమలు అవ్వటం లేదు. 1, 2 అవుతున్నట్టున్నాయి మహా అయితే. మిగతావి కూడా ఏమి అమలు అవ్వటం లేదు. మరి ఇన్ని వేల కోట్ల అప్పులు ఎటుపోతున్నట్టు? ఈ చూడండి ఈ తెచ్చినటువంటి డబ్బులంతా నాకు తెలిసినంత వరకు మీరు కనుక చూసినారనుకో ఈ మధ్య కొంత న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. వీళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్ కే సరిపోతానట్టుంది నాకు తెలిసినంత వరకు. ఈ ఓకే. కరెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఈయన షాడో షాడో చీఫ్ మినిస్టర్ అని చెప్తా ఉంటారు ఈయన నారా లోకేష్ అయితేనేమి, ఈయన ఇంటర్నేషనల్ స్టేడియంస్ లకి క్రికెట్ వాచింగ్ కి ఈయన ఈయన పర్సనల్ లగ్జరీ ఫ్లైట్స్ ట్రావెలింగ్ కే సరిపోతానట్టు తెలుస్తా ఉంది వీళ్ళ ఎక్స్పెండిచర్ అంతా. మరి ఏం చేస్తా ఉన్నారు అన్నది మనకు అర్థం కావట్లేదు. తర్వాత ఓకే. ఇంకోటి ఏంటంటే నాకు ఏమనిపిస్తుందంటే ఈ స్కీమ్స్ ఏవైతే చంద్రబాబు గారు చెప్పి అధికారంలోకి వచ్చారో ఈ 7 స్కీమ్స్ ఏదైతే సూపర్ 6 సూపర్ 7 అంటారు, ఇంకోటి ఫ్రీ బస్ కూడా యాడ్ చేశాడు ఈయన. సూపర్ 7 లో మీరు కన్నా నేను డైరెక్ట్ ఒక ఫిగర్ చెప్దాం అనుకుంటున్నాను. నేను చూస్తా ఉన్నా మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తే ఏం తెలుస్తోందంటే మనకి దాదాపు ఈ 7 స్కీమ్స్ కి కావాల్సినటువంటి బడ్జెట్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వచ్చేసి దాదాపు 81,000 కోట్లు కావాల్సి ఉంటుంది. 81,000 crores మనకి బడ్జెట్ కావాలి ఈ స్కీమ్స్ అన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక. చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏం పెట్టారు, జస్ట్ 17,000 కోట్లు అలాట్ చేశాడు ఈ సూపర్ 7 స్కీమ్స్ కి. అంటే దాదాపు 60% మెంబర్స్ ని కంప్లీట్ గా వాళ్ళను సైడ్ ఎత్తేసిన కంప్లీట్ గా వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు ఇన్ డీటెయిల్స్ గా మనం వెళ్ళాలనుకున్నాం అనుకో ఇన్ డీటెయిల్స్ గా కూడా డిస్కషన్ చేద్దాం. ఏంది పరిస్థితి అంటే ఒక్కొక్క స్కీమ్ కన్నా మనం చూసినాం అనుకో, సపోజ్ మేజర్ స్కీమ్ ఒకటి చూడండి ఎంత దారుణంగా వంచిస్తాడంటే చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి అని ఒక స్కీమ్ పెట్టాడు సూపర్ 6 లో. ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి చెప్పాడు. ఆ స్కీమ్ కంప్లీట్ గా గాలికి పోయింది. అందులో 20 లక్షల మందికి ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. మనం కనుక చూసినాం అనుకో స్టాటిస్టిక్స్ చూస్తే దాదాపు పబ్లిక్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈ 18 months లో పోయిన గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిపోయిందంటే కండక్ట్ చేసినారు తప్పితే కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సెక్టర్ లో ఏమైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందంటే ప్రైవేట్ సెక్టర్ లో అసలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. ఏ కంపెనీలు కూడా ఇంకా అసలు గ్రౌండ్ బ్రేకింగ్ చేస్తా ఉన్నాయి కానీ వాళ్ళు రియాలిటీలో చూస్తే కానీ మనకి ఎక్కడ కూడా ప్రోగ్రెస్ కనిపించట్లేదు. అంటే దాదాపు ఈ 20 లక్షల మందిని కంప్లీట్ గా శతకోపం పెట్టినట్టే చంద్రబాబు గారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అద్భుతంగా ఏంటంటే ఎంత దారుణంగా వంచిస్తాడంటే చంద్రబాబు గారు మనకు ఈ రిపోర్ట్ చూస్తా ఉంటే తెలుస్తా ఉంది. దాదాపు మీరు చూడండి కావాలంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనకి ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టింటాడు చంద్రబాబు గారు. నేను జస్ట్ రీసెర్చ్ చేసి వచ్చాను.
మనకి ఓకే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళలు ఉమ్, వచ్చేసి ఆల్మోస్ట్ 18 ఏళ్ళు దాటినటువంటి మహిళలు ఉమ్, అప్రాక్సిమేట్ గా 2.1 కోట్లు ఉంటారు. 2 అవును. కోట్ల 10 లక్షల మంది మహిళలు ఉమ్, 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఉంటారు. అందులో అవును. మనం చూసుకున్నామనుకో దాదాపు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఉమ్, కాబట్టి వాళ్ళు దాదాపు 20 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఆ 20 అవును. లక్షల మంది తీసేస్తే 1.8 లక్షల మంది 1.8 కోట్ల అప్రాక్సిమేట్ గా 1.8 క్రోర్ పీపుల్ కి ఈయన ఉమ్, వచ్చేసి ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క మహిళకి నెలకు 1500 ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఆ స్కీమే స్టార్ట్ చేయలే, దానికి అవును. బడ్జెట్ అలొకేషన్ లేదు. ఆ కంప్లీట్ ఉమ్, గా స్కీమ్ ని కంప్లీట్ గా ఎత్తేసాడు. మీరు చూడండి, అవునవును. ఇంకొక స్కీమ్ గురించి చెప్తాను నేను. ఎంత దారుణంగా వంచిస్తాడంటే ఈ మనిషి సో చేయడం తప్పితే ఏముండదు ఈ మనిషి. చూడండి, ఉమ్, దానికి ఎవరికైతే బీదా సాదా వాళ్ళు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీలో ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవరైతే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ ఇవ్వబడుతుందని చెప్పేసి ఈయన షోలో మైక్ పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగాడు 2024లో అవును. ఎలక్షన్ ఉమ్, క్యాంపెయిన్ ఉమ్, టైంలో. అవును. వాళ్ళకి దాదాపు వాళ్ళు కన్నా చూసినారనుకో మీరు, అప్రాక్సిమేట్ గా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో మహిళలు అప్రాక్సిమేట్ గా ఉమ్, 45 లక్షల మంది ఉన్నారు ఉమ్, ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం. ఈ అవును. 45 లక్షల మందిలో దాదాపు మనం గన అప్పర్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో, ఓసీ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రాక్సిమేట్ గా తీసేసినారనుకో 10 లక్షల మందికి అప్రాక్సిమేట్ గా ఉమ్, దాదాపు ఉమ్, 30 లక్షల మంది ఉంటారు. 30 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఉమ్, అందులో దాదాపు మనం సపోజ్ ఓకే లెట్స్ సే మనం క్యాలిక్యులేట్ చేసినా కానీ ఒక 30% మంది సపోజ్ ఎలిజిబిలిటీ కాలేదు ఆ స్కీమ్ కి అనుకునే కానీ అప్రాక్స్ గా ఉమ్, 20 లక్షల మందికి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటది. ఈ స్కీమ్ అవును. ని ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. ఈయన చేసేదంతా ఏంటంటే 2019లో మనం చూసినాము. 2019 ఎలక్షన్స్ ముందర 6 నెలల ముందర పసుపు కుక్కం అని 3 నెలల ముందర స్టార్ట్ చేసేది. అంటే ఉమ్, ఎలక్షన్ స్టార్ట్ ఉమ్, చేస్తా ఉమ్, ఉన్నాడు. జనాలు ఓకే. చాలా అవేర్నెస్ ఎక్కువ ఉంది సాయి గారు. పబ్లిక్ ఉమ్, లో ఉమ్, చాలా ఉమ్, అవేర్నెస్ ఉంది. కీన్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి గన అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ప్రతాపం ఏందో చంద్రబాబు గారు 2019లో ఒక ఫిగర్ చూసినారు. ఓకే. 2029లో ఆ ఫిగర్ దాటి కంప్లీట్ గా బద్దలయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే పబ్లిక్ లో ఇప్పటికే 18 నెలలకే ఇంత అండ్రెస్ట్ క్రియేట్ అవుతా ఉంది. ఇదే ఉమ్, కన్నా ఉమ్, కంటిన్యూ చేసినామనుకో చంద్రబాబు గారు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే ఓకే. ఎలక్షన్స్. అయితే వీళ్ళు ఎన్నికలప్పుడు ప్రధానంగా చెప్పారు ఈసారి ఖచ్చితంగా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తా అని చెప్పారు. కానీ తెచ్చిన అప్పులన్నీ పక్కదారి పట్టేస్తుంటే ఈసారి కూడా రాజధాని నిర్మాణం ఇక మనం ఆశలు పెట్టుకొని అవసరం లేదా? రాజధాని నిర్మాణం అన్నది అసలు కలే సాయి గారు. ఎందుకంటే ఈ ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీ చెప్తారు పబ్లిక్ కి. ఎందుకంటే ఉమ్, మనము సాదా సీదా జనాలు పబ్లిక్ మీరు కన్నా ఆలోచించుకున్నారనుకో, ఒక వ్యక్తి సాధారణంగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తనకి 1 ఇయర్ 1.5 ఇయర్ పడుతుంది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి. ఈ వ్యక్తి అవును. ఏం చెప్తారు తెలుసా, వీళ్ళు ఎంత దారుణంగా జనాల్ని తప్పుదోవ పట్టిస్తారంటే, ఈ మినిస్టర్ ఉమ్, నారాయణ ఉంటాడు, ఆయన ఉమ్, సిఆర్డిఏ ఉమ్, మినిస్టర్. ఉమ్, అవును. ఆయన ఉమ్, చెప్తాడు 2014లో అధికారం వచ్చినప్పుడు కూడా 2 ఏళ్లలో కెపాసిటీ కడతా ఉన్నాడు. ఉమ్, అది పోయి ఇప్పుడు తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వీళ్ళదే వచ్చింది. ఉమ్, ఈ గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ ఫామ్ అయితేనే ఆయన ఏం చెప్పాడు తెలుసా, విత్ ఇన్ 2 years లో క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేస్తామన్నాడు. క్యాపిటల్ ఉమ్, సిటీలో ఆ సిఆర్డిఏ బిల్డింగ్ తప్పితే ఏంది కూడా కంప్లీట్ కాలేదు ఇప్పటి వరకు. అది ఉమ్, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే కంపారిజన్ మీరు కనుక చూసినారనుకో, చండీగఢ్ డెవలప్ అవడానికి ఈ రోజుకి 40 ఏళ్ళు పట్టింది ఈ స్థాయికి అవును. రావడానికి. ఉమ్, తర్వాత ఉమ్, రాయ్పూర్ కనుక ఇప్పటికి 25 ఏళ్ళు అయింది. అక్కడ దాదాపు అవును. 5,000 ఎకరాలు తీసుకుంటే కనుక దాంట్లో దాదాపు ఉమ్, ఇంకా 50% ల్యాండ్ ఎంటీగానే ఉంది. ఇప్పుడు ఖాళీగా మన ఉంది. అవును. మన చంద్రబాబు గారు దాదాపు 50,000 ఎకరాలు తీసుకున్నారు. 50,000 ఎకరాలు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలంటే కనీసం అంటే మనలాంటి తరాలు ఒక 6-7 తరాలు కంప్లీట్ అయితే కన్నా అక్కడ ఏమన్నా వేకెంట్ ల్యాండ్ ఉండేటువంటి పరిస్థితి లేదు అక్కడ. తర్వాత అవును. కన్నా మీరు ఉమ్, చూసినారనుకో, చంద్రబాబు గారు ఎంత అప్పులు తీసుకొచ్చాడంటే కన్నా ఈ అప్పుల్లో దాదాపు 20% ఓన్లీ క్యాపిటల్ సిటీకి అని చెప్పి తీసుకొచ్చాడు. ఎక్కడికి అవును. పోతుంది ఈ అప్పులంతా? మీరు కన్స్ట్రక్షన్ చేయలేదు, ఎక్కడ ఉమ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు? ఇదంతా ఉమ్, కంప్లీట్ గా ప్రైవేట్ ఫిల్మ్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. తనకు సంబంధించినటువంటి అనాయిలకు వచ్చేసి తన కన్స్ట్రక్షన్ అక్కడ ఉన్నటువంటి లోకల్ కన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. తర్వాత ఎవ్రీ 6 months కి మనకు సీజనల్ గా వర్షాలు పడుతుంటాయి. వర్షాలు ఉమ్, పడినప్పుడు ఉమ్, అక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఆ వర్షాలు పడే నీళ్లు పడతాయి. ఆ నీళ్లు ఓకే. తోడుకోవడానికి వీళ్ళకి మళ్ళీ కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం 200 కోట్లు 300 కోట్లు. మళ్ళీ 6 నెలలు గడిచిపోతే అక్కడ మళ్ళీ చెట్లు అన్ని వచ్చేస్తాయి. ఆ చెట్లు ఉమ్, ఉమ్, జంగిల్ క్లియరింగ్ అని చెప్పేసి ఒక కొత్త బిల్లు తీసుకొచ్చేట్టున్నారు చంద్రబాబు గారు. ఆ జంగిల్ ఉమ్, క్లియరింగ్ ద్వారా ఏం చేస్తాడంటే ఆయనకు సంబంధించిన మనుషులకి మళ్ళీ 100 కోట్ల కాంట్రాక్ట్స్ ఇస్తాడు అక్కడ జంగిల్ ఓకే. క్లియరింగ్ చేయడానికి. ఉమ్, ఉమ్, ఇదంతా ఉమ్, తప్పితే ఏం జరిగేటువంటి పరిస్థితి లేదు. నా దగ్గర ఇంకొక ఫిగర్ ఉంది. చంద్రబాబు గారు ఎంత దారుణంగా చేస్తారంటే కన్నా మీరు చూడండి ఒక విషయము.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు మనకి ఒక ఫెసిలిటీ ఉంటది, ఆర్బీఐ యూటిలైజేషన్ ఫెసిలిటీ. ఈ అవును. ఫెసిలిటీలో ఏంటంటే మనం ఎంత ఫ్రీక్వెంట్ గా అప్పులకు వెళ్తున్నాం అన్నది. ఉమ్, చంద్రబాబు ఉమ్, గారు ఉమ్, పొద్దున్న లేచినప్పటి నుంచి చెప్తా ఉంటారు, నేను క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ చేస్తా, నా విజనరీ ఉమ్, చూడండి, ఉమ్, అది ఉమ్. ఇదని. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 35 రోజులకు ఒకసారి ఆర్బీఐ దగ్గరికి పోతాడు అప్పులకి. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే. 35 రోజులకి. ఉమ్. చంద్రబాబు గారు ఏం చేస్తారో తెలుసా, వారానికి ఒక రోజు ఉమ్. అప్పులు పోతా ఉన్నాడు. అంటే వారానికి ఒక రోజు అప్పులు అంటే 7 రోజులకు ఒకసారి ఆర్బీఐ దగ్గర అప్పులు తెస్తా అన్నాడు. మీరు అర్థం ఉమ్. చేసుకోండి. నెలకు రైట్. వచ్చేసి ఉమ్. ఆన్ అండ్ యావరేజ్ నెలకి 15,000 ఉమ్. కోట్లు అప్పులు తీసుకొస్తున్నాడు. ఆన్ అండ్ యావరేజ్ నెలకి 15,000 కోట్లు. ఈ 18 ఓకే. నెలలు ఈ 15,000 కోట్లు మనం మల్టిప్లై చేస్తే కన్నా దాదాపు 3.4 లక్షల కోట్లకు రీచ్ అయింది చంద్రబాబు గారి అప్పుల కథ. ఇట్లాగే ఓకే. కన్నా కంటిన్యూ అయిందనుకో చాలా ఉమ్. అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితి అదే ఉంది అదే నేను ఆంధ్రప్రదేశ్. అడుగుదాం అనుకుంటున్నా. అదే ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి ఏమో ప్రతిసారి మనం అంచనా వచ్చే బడ్జెట్ ఉంటుంది కదా, అంచనా రాబడి ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని మనం రీచ్ కాలేకపోతున్నాము, ప్రతిసారి రీచ్ కాలేకపోతున్నాము. ఓ పక్కన కొత్తగా కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ ఏమీ కనపడట్లేదు ఆంధ్ర రాష్ట్రానికి. భవిష్యత్తులో రాజధాని పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ఈ విధంగా ఇష్టానుసారంగా ఇంత భారీ సంఖ్యలో అప్పులు చేసుకుంటా పోతే తర్వాత వాటిని తీర్చేది ఎట్లా, రాష్ట్రం పరిస్థితి ఎట్లా, ఇలా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టుకుంటూ వెళ్తే తర్వాత రాష్ట్రాన్ని ఇక బయటపడతాం ఎట్లా ఈ అప్పుల నుంచి మనం? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటైనా ఇప్పుడు మనం అప్పులు తీసుకొస్తే ఇప్పుడు మనం అప్పులు తీసుకొచ్చాం అనుకో, ఏదైనా ఒక స్టేట్ అప్పులు తీసుకొస్తే ఆ అప్పులను ఉమ్. వచ్చేసి ప్రాపర్ గా యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఉమ్. ఉమ్. ప్రాపర్ గా ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ ద్వారా డౌన్ ద లైన్ 5 years 10 years కో మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు చూడాలి. దట్ ఈస్ ద అవును. హెడ్ ఆఫ్ ది ఉమ్. స్టేట్ పర్పస్. ఏంటంటే ఆ పర్పస్ మీద పనిచేయాల్సి ఉంటుంది. అవును. చంద్రబాబు గారు ఇప్పుడు దాదాపు వచ్చి 2 ఏళ్ళైంది, 18 ఉమ్. నెలల కాలం గడిచిపోయింది. 3.3 ఉమ్. లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఎక్కడ ఉమ్. ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు? ఏ ఫిల్మ్స్ సపోజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేసి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏమైనా డెవలప్ చేస్తున్నారా? అక్కడ ఏమైనా ఉమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారా? మనకెందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినామనుకో, మనకు ఓర్వకల్ చూసినాం అనుకో, ఓర్వకల్ ఉమ్. ఇండస్ట్రియల్ ఉమ్. కారిడార్ అయితేనేమి, కొప్పర్తి అవునవును. ఇండస్ట్రియల్ ఉమ్. కారిడార్ అయితేనేమి, అటు సైడ్ అనకాపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, అక్కడ ఉమ్. మినిమం ఫెసిలిటీస్ అన్ని నువ్వు ప్రొవైడ్ చేసి మంచి ఉమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక బిల్డ్ చేయగలిగితే నీకు అవును. వచ్చేటువంటి కార్పొరేట్స్ వచ్చేసి వాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపేటువంటి అవకాశం ఉంటుంది. డౌన్ ద లైన్ 5 years 10 years గవర్నమెంట్ కి వాళ్ళ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి డబ్బులు జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనకు రెవెన్యూ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉమ్. అలాంటిది ఉమ్. ఏది చేయట్లేదు చంద్రబాబు గారు. అట్ ద సేమ్ టైం అది చేయకపోగా తర్వాత తను తెచ్చినటువంటి అప్పులన్నీ తీసుకొచ్చి అమరావతిలో ఒక సెంటర్, ఒక సర్కిల్ లో మాత్రం ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నాడు. అది ఎట్లా ఓకే. పాసిబుల్ అవుతుంది? అది ఆల్రెడీ నియర్ టు ద జియోగ్రఫికల్ లొకేషన్ కానీ, మన జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి ఒక సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ హైలీ ఇంపాసిబుల్. నువ్వు హై రైజ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కానీ ఇంపాసిబుల్ అని చెప్పి చెప్తా ఉన్నా కానీ చంద్రబాబు కూడా తెలుసు, చంద్రబాబు గారికి క్లియర్ గా తెలుసు తను ఉమ్. కాలం నెట్టదీయాలన్న ఒక పద్ధతి తప్పితే రెండో పద్ధతి లేదు. అట్ ద సేమ్ ఉమ్. టైము ఎవరైనా మీరు సాధారణ ప్రజలు ఏం కోరుకుంటారు? వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, బేసిక్ అమ్యూనిటీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండాలి. ఈ పందానే ఎక్స్పెక్ట్ చేస్తావు ఈ సాధారణ అవును. ప్రజానీకం. నువ్వు ఉమ్. ఎప్పుడో ఉమ్. నెక్స్ట్ 40 ఏళ్ళకి 50 ఏళ్ల తర్వాత జరగబోయే తంతు ఈ రోజు చెప్తే ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ ఏంటి? నువ్వు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటది కదా. ప్రస్తుతానికి అవును. బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ని సైమల్టేనియస్ గా పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకి ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి పందాలు కన్నా చూసినాం అనుకో, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పందాలు చూడండి. తను చాలా లాంగ్ లాంగ్ వ్యూ ఉంటుంది తనకి. ఉమ్. మీన్స్ లాంగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది పబ్లిక్ మీద. మీరు చూడండి ఓకే. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేశాడు తను. అంటే ఏంటంటే ఉమ్. ఉమ్. ప్రజలకు యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం స్టేట్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. తర్వాత కన్నా ఓకే. మనం కన్నా పోర్ట్స్ చూసినాం అనుకో, పోర్ట్ ఎకానమీ అది ఉమ్. ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ మన స్టేట్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసి ఆ ఎక్స్పోర్ట్ లో వచ్చినటువంటి లావాదేవీలు ప్రజలకి పంచి పెట్టాలన్నది తన ఉద్దేశం. చూడండి చాలా ఓకే. క్లియర్ గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు ఉమ్. ఇట్లాంటిది ఏది చేయండి, ఆయన నిరంతరము ఐటీ సెక్టర్ అని చెప్తా ఉంటాడు. ఆ సెక్టార్ లో కూడా దాదాపు ఇది రెండో టర్మ్. ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత సెకండ్ టర్మ్ చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. వైజాగ్ లో ఏ ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వలేదు. ఆడ ఉన్నది 2 కంపెనీలు, అవి కూడా ఉన్నది అంటే లెస్ దాన్ 1000 సీట్ కెపాసిటీ. ఒకటి ఓకే. టీసీఎస్ ఉన్నట్టుంది, 2 విప్రో ఉన్నట్టున్నాయి. అంతకు మించి ఉమ్. ఏది కూడా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తను బిల్డ్ చేసినది లేదు.
ఇంకొక పాయింట్ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మొత్తం డెవలప్మెంట్, ఐటీ పార్క్స్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చంద్రబాబు గారు ఏం చెప్తా ఉంటారంటే ఇప్పుడు సపరేట్ గా దాన్ని పెయిడ్ క్యాంపెయిన్ నడిపించుకుంటా ఉంటాడు, పెయిడ్ పోస్టర్స్ అవును. వేయించుకుంటా ఉంటాడు. ఈ స్కీమ్స్ అన్ని ఉమ్, ఉమ్. ఈ బిల్డింగ్స్ అన్ని నేనే కంప్లీట్ చేశాను. ఇంత దారుణమైన పరిస్థితి మధ్య చంద్రబాబు గారు కంటిన్యూ అవుతా ఉన్నారు. ఏంది పరిస్థితి అన్నది చూడాలి మనం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.